అలా అనాథాశ్రమం దగ్గర వదిలేసిన బిడ్డని నేనే తీసుకుని పెంచుకున్నాను బాబు. గంగ దగ్గర ఈ నిజం దాచడం తప్ప తనకి ఏ లోటు లేకుండా కన్న బిడ్డల పెంచుకున్నాను. ఇప్పుడు మీరే గంగ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని తనని దగ్గరికి చెయ్యాలి బాబు. ఆ బాధ్యత మీదే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు తెప్పించమన్న పూజా సామాగ్రి వచ్చింది, ఒకసారి చెక్ చేస్తారా? కాసేపటి తర్వాత వచ్చి చూస్తాను. ఈలోపు మీరంతా వెళ్ళి సర్దుంచండి. అలాగే మేడం. పెద్దసార్ గారికి జరిగిన ప్రమాదానికి మేడం గారు చాలా భయపడిపోయినట్టున్నారు. ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉండుంటారు పాపం. మేడం గారిని డిస్టర్బ్ చేయకుండా ఉండటమే మంచిది. మకం బాధలో ఉన్నారని అలాగే వదిలేస్తారా? బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీ ఫేస్లో ఏంటి నవరసాలు పెరుగుతున్నాయి? మీ ఉప్మా చాలా వెరైటీగా ఉందండి. అసలు ఇది ఉప్మా రవ్వలాగా లేదే. ఎందుకుంటుందండి? ఇది ఉప్మారవ్వ కాదు. మరి అది మల్టీపర్పస్ రవ్వ. అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉప్మా రవ్వ ఉంది, గోధుమ రవ్వ ఉంది, ఇడ్లీ రవ్వ ఉంది, కేసరి రవ్వ ఉంది. ఇలా రకరకాల రవ్వలున్నాయి కదా. ఈ రవ్వలన్నీ కలిపి మల్టీపర్పస్ రవ్వ అని ఒక కొత్త ఐటెం క్రియేట్ చేశా. దాంతోనే ఉప్మా చేశా. ఇది కాని సక్సెస్ అయితే మన సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ముందు నేను వెళ్ళాలి. ఎక్కడికి? కడుపులో కల్లోలో మొదలైందండి, వదలండి ప్లీజ్. ఓహో, అయితే నేను కనిపెట్టిన ఐటెం వల్ల కడుపు కదిలిపోయిందన్నమాట. అయితే ఇది మెడిసిన్ గా కూడా వాడచ్చు. రేపు ఇదే రవ్వతో నీకు పాయసం చేసి తీసుకొస్తాను. కాసేపు మీ అందరితో కూర్చుని మాట్లాడితే నా కాలక్షేపంగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు పెద్దరు. నేనే మీ దగ్గరకు వచ్చి కాసేపు కబుర్లు చెప్దాం అనుకున్నాను. నువ్వు వాగడం మొదలు పెడితే ఇప్పుడు పెదనాన్నకున్న చెయ్యి నొప్పి తగ్గడం కాకుండా తలనొప్పి వస్తుంది. నేనేమంత అతిగా వాగను సార్. ఏదో టైం పాసింగ్ కోసం 4 ముక్కలు మాట్లాడతాను అంతే. అవునవును, నిజమే. ఈ మాట నువ్వే చెప్పాలి, నేనే వినాలి, చూసే జనాలు నమ్మాలి. అయితే నేను అస్సలు మాట్లాడను. ఎందుకురా అలా అంటావు? గంగ మాట్లాడకపోతే ఇంట్లో ఎవ్వరికీ తోచదురా. అలా చెప్పండి పెద్దరు. మీ అబ్బాయికి నా విలువ అస్సలు తెలీదు. బావా బావా బా అది వచ్చేసాడు. నీ బాగుడు తట్టుకోవడమే కష్టం అంటే నీ బాగుని డామినేట్ చేయడానికి మీ అన్నయ్య వచ్చేసాడు. బ్యాండ్ మేడం బ్యాచ్. అయ్యి బాబా, అంత మాట అనేసేవాడు బావా. మన టాకింగ్ బోల్ మంత ఫ్యాన్స్ ఉన్నారు. దుబాయ్లో మా సేటు నా టాకింగ్ కి షేక్ అయిపోతాడు కదేటి. అందుకే కదేటి షేక్ షాక్ అయిపోయి నిన్ను వదిలించుకోవడానికి రిటర్న్ పంపేసింది. అదేటి బావా అలాగనేసావా? హే దుబాయ్, వాట్ యు జోకింగా?
ఎవ్రీబడి లాఫింగ్? ఏట్లేదు ఇంగ్లీష్ మేడం, మన మిరపకాయ బజ్జీల పోటీ గురించి పెద్ద మైకి చెప్తున్నాడు అంతే. ఓ దట్టా వెరీ ఫన్నీ. హే దుబాయ్, వి పుట్ కాంపిటీషన్ అగైన్. పోరు బాబు, నాను మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ మీతో మాత్రం తిండి పోటీకి నాను సిద్ధంగా లేనండి.